శ్రీమాత్రే నమః. ఒక మధ్య వయస్కుడైనటువంటి శివకోవెలలో పనిచేసే ఒక పూజారి తన గ్రామాన్ని వదిలిపెట్టి అతడి నిర్ణయాన్ని తండ్రి ఒప్పుకోలేకపోయినా ఇతడు లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. తండ్రి మాటను కాదని. పట్టణంలో కొత్తగా కట్టిన ఆ దేవాలయంలో అతని పనికి బాగానే ఆదాయం వచ్చేది. అధిక ఆదాయం, అతని జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. కానీ దురదృష్టవశాత్తు అహంకారం కూడా పెరిగిపోయింది ఆ అర్చకుడికి. దాని పర్యవసానం ఇటువంటివి సహించినటువంటి ఆ దేవాలయ ధర్మకర్తలు ఈ అర్చకత్వ బాధ్యతల నుంచి అతన్ని తొలగించి మరొకరికి అప్పగించారు. దేవాలయ తాళాలు కూడా అతని దగ్గర నుంచి తీసేసుకుని కొత్తగా వచ్చినటువంటి అర్చకుడికి అప్పగించారు. ఉన్న ఉద్యోగం పోవడంతో ఆ అర్చకుడు స్వామివారి దగ్గరకు వచ్చాడు. స్వామివారితో దుఃఖంతో నిండిన మొహంతో నిలబడి స్వామితో ఇలా మొరపెట్టుకుంటున్నాడు. ఏమిటి నీ సమస్య అని అడిగారు మహాస్వామివారు. స్వామి, నా ఉద్యోగం పోయింది, పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది అంటూ చెప్పాడు. దానికి మహాస్వామి, ఓ అలాగా, మీ తండ్రి గారు ఏం చేస్తారు అని అడిగాడు. దానికి అతడు, పల్లెటూరులో ఉంటారు స్వామి, అక్కడ ఉన్న శివాలయంలో పనిచేస్తూ ఉంటారు అంటూ చెప్పాడు. దానికి మహాస్వామి ఇలా అడుగుతున్నారు. ఓహో, మీ ఊరిలో ఉండే ఆ శివాలయ ప్రాముఖ్యత, మీ ఊరి ప్రాముఖ్యత తెలుసా? ఏమిటవి అని అడిగారు. దానికి అతడికి ఏమాత్రం తెలియకపోవడం వల్ల సమాధానం చెప్పక అలాగే నిలబడ్డాడు స్వామివారి ఎదురుగుండా. అప్పుడు స్వామివారే ఆ ప్రశ్నకు బదులివ్వడం మొదలుపెట్టారు. తెలుసా, మీ ఊళ్ళో ఉన్న శివాలయం గురించి, దాని వైభవం గురించి శైవ నాయనార్లు వారి పాటల్లోనే మీ ఆలయం గురించి స్తుతించారు. ఆ దేవాలయం ఆగమ శాస్త్రం అనుసరంగా నిర్మించబడింది. దేవాలయంలోని ఈశాన్య భాగంలో ఒక పెద్ద చెట్టు ఉండేది, అది ఇప్పటికీ ఉందా అని అడిగారు మహాస్వామి. అతడికి అంతగా తెలియకపోయినా సరే అవునన్నట్టు తల ఊపాడు ఆ అర్చకుడు. సరే, స్వామివారు మళ్ళీ ఇలా అంటున్నారు. మీ ఊర్లో ఉన్న పరమేశ్వరునికి నువ్వంటే చాలా ఇష్టం. చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేస్తూ నువ్వు కష్టపడటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. మీ ఊరికి తిరిగి వెళ్ళు, మీ నాన్నగారికి ఆసరాగా ఉండు, ఆ కోవెలలోనే స్వామిని అర్చించుకో అని ఆదేశించారు. పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ అర్చకుడు తన స్వగ్రామానికి తిరిగి వెళ్లి శివాలయం బాధ్యతలను నిర్వర్తించసాగాడు. అప్పుడే ఒక అద్భుతం కూడా జరిగింది. మరుసటి నెలలోనే ఆ గ్రామ ప్రజలందరూ పూనుకుని దేవాలయం జీర్ణోద్ధరణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి సంవత్సరం దేవాలయం కుంభాభిషేకం వైభవంగా జరిగింది. నాయనార్లు స్తుతించిన దేవాలయం కావడంతో గుంపులు గుంపులుగా ఎక్కడి నుంచో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత ఆ అర్చకుడు మహాస్వామి వారి దగ్గరకు వచ్చి సాష్టాంగం చేశాడు. వెంటనే స్వామివారు తన పక్కనున్న శిష్యుడితో, ఏ దేవాలయంలో పనిచేస్తున్నాడో అడుగు అంటూ కొంటె శ్రీకృష్ణుడిలా అమాయకంగా ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అప్పుడే అక్కడ జరిగిన మొత్తం విషయాన్ని ఆ అర్చకుడు స్వామివారికి విన్నవించాడు. అది విన్న స్వామివారు, ఓహో, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు. దానికి అతడు, స్వామి, మీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించాయి, ఇంకెలా ఉంటాను? ఆనందంగా కాదు, మహదానందంగా ఉన్నాను స్వామి అంటూ బదులిచ్చాడు. వెంటనే స్వామివారు ఇలా అంటున్నారు. శివుని కృపా కటాక్షణాలు నీపై ప్రసరించాయి, అలా చెప్పు, నేనేం చేశాను అంటూ చెప్పి ఇలా తప్పించుకోవడంలో మహాస్వామి వారు వారికి వారే సాటి. శ్రీమాత్రే నమః.